హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లూట్. ఈరోజు మనం టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. రియల్గా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇన్ అన్ అరే. ఈ కోడింగ్ క్వశ్చన్స్ అన్నీ లాజిక్ చూసుకున్నారు అంటే మీరు ఎలాంటి కోడింగ్ క్వశ్చన్ ఇచ్చినా ఆల్టర్నేటివ్గా చేయగలుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇన్ అన్ అరే. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఇన్ అన్ అరే అన్నాడు అంటే ఆడ్ నెంబర్స్ లాజిక్ గుర్తు తెచ్చుకోవాలి. ఆడ్ నెంబర్స్కి నెంబర్ డివైడెడ్ బై 2 నాట్ ఈక్వల్ టు 0 అయితే అది ఆడ్ నెంబర్ అవుతుంది. తర్వాత సమ్ చేయడం అంటే ఈచ్ అరేలో ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేసుకుంటూ అది ఈ కండిషన్ని చెక్ చేసుకుంటూ సమ్ యాడ్ చేస్తాము. సో సమ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక నెంబర్ ఎరేలో ఒక నెంబర్ తీసుకుంటున్నట్టు. ఫర్ ఎక్స్ ఇన్ ఎరే, ఎరేలో ఏదైతే నెంబర్ ఉన్నదో ఆ నెంబర్ గురించి మాట్లాడుతున్నాము. ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై 2 నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని సమ్కి యాడ్ చేయమని చెప్తున్నాము. డైరెక్ట్గా సమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 1 2 3 4 5 నెంబర్స్ ఎరేలో ఇచ్చారు. వీటిలో ఆడ్ నెంబర్స్ 1 3 5. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి అవుట్పుట్ 9 వస్తుంది. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ అన్ ఎరే. అంటే ఫస్ట్ ఎరేలో హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటి, లోయెస్ట్ ఎలిమెంట్ ఏంటి చూసుకొని ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాము. మినిమం వాల్యూని ఒక దాంట్లో తీసుకొని మ్యాక్సిమం డిఫరెన్స్ 0 తీసుకొని ఎరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని రీడ్ చేసుకుంటూ మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో అది అండ్ కరెంట్ వాల్యూని చెక్ చేసి మినిమం వాల్యూలో దాన్ని రెండింటిని కంపేర్ చేసిన మినిమం వాల్యూ పెడతాము. నెక్స్ట్ మ్యాక్సిమం డిఫరెన్స్ కనుక్కొని ఆ మ్యాక్సిమం డిఫరెన్స్ని ప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అవుట్పుట్ కూడా ఉన్నాయి, మనం క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయమంటున్నాం. ఇక్కడ కింద ఇన్పుట్ అవుట్పుట్ చూస్తే ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఇన్పుట్గా తీసుకుంటున్నాము. ప్రోగ్రామింగ్లో ఏమేమి లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, ఎం రిపీట్ అవుతుంది, నెక్స్ట్ ఆర్ రిపీట్ అవుతుంది. సో ఆ రెండింటిని రిమూవ్ చేసి కింద అవుట్పుట్లో ప్రింట్ చేసాము. ఫస్ట్ దానికి మనం ఇచ్చిన ఇన్పుట్ని ఎస్లో తీసుకున్నాము. సీన్ అనే సెట్లో దాంట్లో నుండి రిమూవ్ చేసేసిన ఎలిమెంట్స్ అంటే కింద అవుట్పుట్లో ఏదైతే ఉన్నదో వాటిని సీన్లో తీసుకున్నాము. రిజల్ట్లో ఎంటీ స్ట్రింగ్ ఒకటి పెట్టాము. ఎంటీ స్ట్రింగ్ పెట్టేసి మెయిన్ ఇచ్చిన ఇన్పుట్లో ఒక్కొక్క దాన్ని రీడ్ చేసుకుంటూ అది సీన్లో ఉందా లేదా చెక్ చేసుకున్నాం. అంటే ఓన్లీ ఇప్పుడు నాన్ డూప్లికేట్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి రిజల్ట్లోకి వస్తాయి. సో అలా రీడ్ చేసి ప్రింట్ చేసేసాము. ఇన్పుట్ ప్రోగ్రామింగ్ ఇస్తే అవుట్పుట్ BROGAMIN వచ్చింది. ఆర్ అండ్ ఎం అవి రిమూవ్ అయిపోయాయి. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కౌంట్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఎలిమెంట్స్. అంటే ఒక స్ట్రింగ్లో అప్పర్ కేస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, లోయర్ కేస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేవి చెక్ చేశారు. ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాము. నెక్స్ట్ అప్పర్ మొత్తం ప్రింట్ చేసాము. ఫస్ట్ ఫర్ లూప్ తీసుకొని ఎలిమెంట్లో ఉన్న ఈచ్ లెటర్ని రీడ్ చేసుకుంటూ అప్పర్ని ప్రింట్ చేసాము. నెక్స్ట్ లోయర్ని కూడా సేమ్ అలానే ప్రింట్ చేసాము. అప్పర్ని యూలో పెట్టాము, లోయర్ని ఎల్లో పెట్టేసి ఆ రెండింటిని ప్రింట్ చేసాము. ఇక్కడ చూడండి, ఇన్పుట్ హెలో వరల్డ్, అవుట్పుట్ వచ్చేసి అప్పర్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి, HW ఉన్నాయి కాబట్టి అప్పర్ 2 వచ్చింది. లోయర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేసి 8 వచ్చింది. కౌంట్ ఎలా వచ్చింది, సమ్ తీసుకున్నాం. అంటే ఎక్కడైతే మనకి లోయర్ ఉన్నదో అక్కడ 1 యాడ్ చేయమని చెప్పాం. సమ్కి ఎల్కి ఒకటి యాడ్ చేసుకుంటూ వచ్చాం. అది లోయరు అప్పరు. నెక్స్ట్ రీప్లేస్ స్పేసెస్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. అంటే మనకి ఎక్కడైతే స్పేసెస్ కనిపించినాయో అక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయమన్నారు. మనం ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ %20 తీసుకున్నాము. దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్పుట్ని రీడ్ చేసాము. ప్రింట్ s. రీప్లేస్ ఆఫ్, మనకి ఎక్కడైతే ఎంటీ స్ట్రింగ్ కనిపించిందో, ఎంటీ స్పేస్ కనిపించిందో అక్కడ మనకి ఇచ్చిన స్పెషల్ క్యారెక్టర్ %20ని రీప్లేస్ చేయమని చెప్పాము. కింద ఇన్పుట్ చూడండి, హెలో స్పేస్ వరల్డ్ అని ఇచ్చాము. అవుట్పుట్లో హెలో %20 వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇది ఇన్పుట్ అవుట్పుట్ ఫర్ రీప్లేస్ స్పేసెస్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ 5 జాగ్రత్తగా చూసుకోండి. ఇవి నార్మల్ బేసిక్ ప్రోగ్రామ్స్. ఇంకా దీని కంపారిటివ్, ప్రైమ్ నెంబర్, ఫ్యాక్టోరియల్, ఫెబనోకి సిరీస్ ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తే టీసీఎస్ ఎన్క్యూటీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ. Be practice.